ప్రేమగా మోసపోయినప్పుడు కానీ, జీవితం శూన్యమైనప్పుడు కానీ, బాధపడుతున్నప్పుడు కానీ ఎవరైనా వచ్చి భుజం తట్టి ఓదారుస్తే చాలు. ఈ లోకంలో ఇంత మంచి మనసున్న వ్యక్తి మరొకరుండరు అని ఆ వ్యక్తి భుజం మీద తలపెట్టి ఓదార్పు పొందుతారు. గద్దం తాలూకు బాధని, మనిషిని మర్చిపోవడానికి ఈ వ్యక్తికి దగ్గరవుతారు. ఇప్పుడు నేను నందు మీద వాడబోతున్న ఫార్ములా, ఉపయోగించబోతున్న అస్త్రం ఇదే. అర్థమైంది మేడం, సీన్ క్లియర్గా అర్థమైంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే మేఘన దారుణంగా మోసం చేసిందనే బాధలో నందు ఉన్నాడు. చేతిలో మందు బాటిల్, కుక్కపిల్ల లేకపోయినా సారు దేవదాసు రేంజ్లో కుమిలిపోతున్నారు. మీరిప్పుడు నందు జీవితంలోకి ఓదార్పు యాత్ర చేసి అతన్ని మీ గ్రిప్లో పెట్టుకుంటారు, అంతే కదా? అంతేకాదు, ఆరోహి లేకపోతే జీవితమే లేదు అని అనుకునేలా నందుని పిచ్చోణ్ణి చేస్తాను. వాడిని కుక్క పిల్లలా నా వెనకే తిప్పుకుంటాను. మేఘన నీడని చూసినా అసహ్యించుకునేలా కోపంతో డ్రగ్గిల్లిపోయేలా చేస్తాను. మేఘనా, ప్రస్తుతం నిన్ను నీ మొగుడి నుంచి దూరం చేశాను. కానీ ఇక నుంచి ఈ జన్మలో మీరిద్దరూ కలుసుకోలేనంత దూరాన్ని, అగాధాన్ని మీ మధ్య పెంచబోతున్నాను. నాకిష్టమైన నీకోసం, నీకిష్టమైన నా ప్రేమను దిద్ది నీకానందాన్ని అందించడం కోసం నేను తీసుకొచ్చిన గిఫ్ట్ ఇది. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. అర్థం కాని పుస్తకమే అయినా గాని ప్రేమ. రాధాకృష్ణులు ఒకరు అనురాగానికి దర్పణం, ఇంకొకరి ప్రాణమే ఆ కృష్ణుడి కొరకు అర్పణం. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ. కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ, కలిసిన వెంటనే. నిజానికి ప్రేమ దైవంతో సమానం. దానికి రూపం ఉండదు, భావం మాత్రమే ఉంటుంది. రాధకి శ్రీకృష్ణుడు వేణుగానం అంటే ఎంతో ఇష్టమా. అందుకే రాధ చనిపోయిన మరుక్షణం శ్రీకృష్ణుడు ఆ వేణువుని విరిచేసినాడు. ఆ తర్వాత మళ్ళీ శ్రీకృష్ణుడు వేణువుని ముట్టనే లేదు. అది నిజమైన లవ్ అంటే. నందు నీకు ఇలాంటి గిఫ్ట్ ఇచ్చినాడంటే నందు ప్రేమ కూడా అంత గొప్పదై ఉంటుంది మేడం. అన్నయ్య, యాక్చువల్లీ ఇలాంటి గిఫ్టే మేఘన ఎన్నో కష్టాలు పడి నందుకి గిఫ్ట్గా ఇద్దామని కొని తీసుకొచ్చింది. కానీ ఇంటికి తీసుకెళ్లేసరికి ఆ విగ్రహం ఆశ్చర్యంగా బూడిదైపోయింది. అలా ఎలా అయిందో ఇప్పటికీ అంతు చిక్కలేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏమున్నదే, ఎవరో ఇదంతా కావాలని చేసి ఉండారనిపిస్తుంది. కానీ ఎవరో కావాలని చేస్తే విరిగిపోతుంది, లేదంటే తీసుకెళ్లిపోతారు. కానీ అలా బూడిదెలా అయిపోతుంది? చూడమ్మే, ఎలాంటి బొమ్మైనా సరే కొన్ని కెమికల్స్ వాడితే కాలి బూడిదైపోతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెసివ్ క్లోరిన్ లాంటివి అప్లై చేసినప్పుడు ఆ విగ్రహాలు అలా కరిగిపోతాయి. మేడమా, మీకు నందుకే ఎవరైనా శత్రువులు ఉండారా? ఒకవేళ వాళ్ళు కానీ తెలివిగల వాళ్ళు అయి ఉంటే వాళ్లే ఖచ్చితంగా ఎక్సెసివ్ క్లోరిన్ని ఆ విగ్రహానికి పూసుండాలా. అంటే ఆ రోజు నేను నందు కోసం తీసుకున్న బొమ్మని కరిగిపోయేలా ఎవరు చేశారు? ఎవరు ఎవరు? హలో మేఘన గారు. హలో అండి. అంటే ఆరోహి ఏమైనా ఇలా చేసుంటుందా? ఎస్, కన్ఫర్మ్. ఖచ్చితంగా ఆరోహిని ఇలా చేసుంటుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి నందు, నీకు నాకు మర్యాద అన్నట్టుగా నిలబడుతున్నావా? కూర్చో. అది అలవాటైపోయింది. అయిన వాళ్ల మధ్య అభిమానం ఉండాలి కానీ మర్యాద కాదు. అదే మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా అంటున్నా. రమ్మన్నావంట ఆరోహి? యా, గోల్డ్ కొందామని షాప్కి వెళ్ళాను. ఎందుకో నువ్వు గుర్తుకొచ్చావు. మనం అభిమానించే మనుషులు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నట్లే ఉంటుంది. ఏం చేస్తున్నా గుర్తొస్తూనే ఉంటారు అని ఎక్కడో చదివాను. నాకు అలాగే అనిపించింది. నందు, నీ మీద నాకు ఇంత అభిమానం ఏంటా అని. కానీ నా మనస్సాక్షి సమాధానం చెప్పలేదు. నీకేమైనా అర్థమైందా నందు? నాకు అర్థం కాలేదు. కమింగ్ టు ద పాయింట్, నేనెప్పుడు ఏం కొన్నా ప్రత్యేకంగా ఎవరి కోసం ఏమీ తీసుకోలేదు. అలాంటిది ఫస్ట్ టైం నీ కోసం ఒక గిఫ్ట్ కొనాలి అనిపించింది. ఆ ఆలోచన నాకు కొత్తగా అనిపించింది. థింక్ చేశాను. అప్పుడు అర్థమైంది నీ మీద నాకు ఏదో తెలియని ఎఫెక్షన్ ఉందని. అందుకే కొనేశాను. సో కాదనకుండా నేనిచ్చిన గిఫ్ట్ తీసుకోవాలి, ఓకేనా? లేని ప్రేమ నటిస్తూ ఇంతలా మాట్లాడుతుంటే తనలో ఏంటి, ఏం ఎక్సైట్మెంట్ లేదు. రోబోటిక్గా అలా చూస్తున్నాడు. ఏంటి నందు, నీకోసం నేనిస్తున్న చిన్న గిఫ్ట్ ఇది.